హాయ్ డార్లింగ్, బాగున్నారా అందరూ? మనం ఇయర్లీ చాలా టూర్స్ వెళ్తుంటాం. కొంతమంది అయితే ఇయర్లీ 4 టైమ్స్ వెళ్తారు, కొంతమంది 2 టైమ్స్ వెళ్తారు, అట్లీస్ట్ 1 టైం అయినా ఎవరొకరు వెళ్తారు. బట్ చాలా మందికి చాలా ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి. నాకైతే ఫేవరెట్ ప్లేస్ మనాలి. సో నేను ఈ టూర్ వెళ్ళొచ్చాను. సో అక్కడ నాకు ఎంత ఖర్చు అయింది, నేను ఎలా వెళ్ళాను, సో అక్కడ ఏమేమి ఎంజాయ్ చేశాను. సో మీరు ఒకవేళ ఒక 5 రోజులు కానీ ఒక 7 రోజులు కానీ ప్లాన్ చేసుకుని మనాలి వెళ్ళాలంటే మీరు ఎక్కడ ఉంటే బెస్ట్, ఏ ప్లేసెస్ చూడాలి ఖచ్చితంగా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా అనుభవాలు, అనుభూతులు అండ్ ఒక ప్లానింగ్ మొత్తం చెప్తాను. సో మీరు ఈ వీడియో మొత్తం చూడండి. మీకు మనాలి, హైదరాబాద్ నుంచి మనాలి నేను వెళ్ళాను కాబట్టి అది చెప్తాను. సో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళినా, లేకపోతే వైజాగ్ నుంచి వెళ్ళినా, లేదా వేరే ఏ ప్లేస్ నుంచి వెళ్ళినా కూడా మీరు ఎలా వెళ్తే బెస్ట్ అనేది నేను చెప్తాను. ఫర్ సపోజ్ మనం హైదరాబాద్ నుంచి వెళ్తే గనక నేను 7 రోజుల ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళాను మేము. సో నేను హైదరాబాద్ నుండి చండీగఢ్ ట్రైన్లో వెళ్ళాను. సో హైదరాబాద్ నుంచి అయితే సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ లేదా తెలంగాణ ఎక్స్ప్రెస్ రెండు ఉన్నాయి. సో మనకి దాదాపు ఒక 30 గంటల సమయం పడుతుంది ట్రైన్లోనే. అంటే ఒక డే, ఒక నైట్ అంతా కూడా మనం ట్రైన్లోనే ఉంటాము. సో అట్లా ఒక రోజు అయితే అయిపోయింది నాకు. సో రెండో రోజు వచ్చేసి నేను చండీగఢ్ నుంచి మనాలికి మళ్ళా ట్రైన్ దిగిన తర్వాత ఓల్వా బస్సెస్ ఉంటాయి, అక్కడ క్యాబులు కూడా ఉంటాయి. బట్ క్యాబ్ అంటే మనకు చాలా అయిపోద్ది. అదే మనం ఒక 5-7 టీం ఉంటే ఒకే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు ఒకరే ఇద్దరు అంటే మనం ఓల్వా బస్ ఎక్కేయడం బెటరు. సో మళ్ళీ ఓల్వా బస్ ఎక్కిన తర్వాత దాదాపు 8 గంటలు అని చెప్పాడు, కానీ 10 గంటలు నాకు సమయం పట్టేసింది మనాలిలో దిగడానికి. అక్కడ హోటల్ హోమ్ నెస్ట్ అని చెప్పేసి ఉంది, అక్కడ బాగుంది హోటల్. సో మన బడ్జెట్ ఒక 1000 రూపాయలు, 1500 అనుకుంటే మనం ఆ హోటల్లో రూమ్ తీసుకోవచ్చు. హోటల్ బాగుంది, సేఫ్టీగా కూడా ఉంది. సో అక్కడ రూమ్ తీసుకుని నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి సో అక్కడే టిఫిన్స్ అవి ఇవి చేసేసి, కాఫీ అయితే చాలా బాగుందండి అక్కడ. సాయంత్రం మాల్ రోడ్ వెళ్ళాము. అక్కడ కాఫీలు అయితే అదిరిపోయినాయి. సో అక్కడ ఒక కాఫీ తాగేసి కాసేపు ఆ ఏరియా అంతా తిరిగేసి అట్లాగా రెండో రోజు కూడా అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనించండి, 2 రోజులు ఓన్లీ ట్రావెలింగ్కే పోయింది. సో మూడో రోజు వచ్చేసి నేను సోలాంగ్ వ్యాలీ అండ్ అతల్ టన్నల్ అని చెప్పేసి ఉంటాయి అక్కడ. సో సోనల్ వ్యాలీ వచ్చేసి 30 నిమిషాలు నేనున్న లొకేషన్, అదే నేను హోటల్ పేరు చెప్పాను కదా, అక్కడ నుంచి 30 నిమిషాలే. సో అక్కడికి మనం వెళ్ళిపోతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. మనకి కొంచెం ధైర్యం ఉంటే అక్కడ స్కైయింగ్, పారాగ్లైడింగ్, జర్ఫింగ్, ఏటీవీ రైడ్స్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయండి. అక్కడ కూడా ప్యాకేజెస్ ఉంటాయి. ఒక 1500 నుంచి 2500 వరకు ఉన్నాయి, 4000 వరకు ఉన్నాయి. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి మనకు అక్కడ ప్రైజ్ పడుతుంది. సో అందులో మనకి ఏమన్నా అడ్వెంచర్స్ చేయాలని ఉంటే హ్యాపీగా మూడో రోజు అంతా అవి చేసుకోవచ్చు. తర్వాత అతల్ టన్నల్ ప్రపంచంలోనే పొడవైన హై ఆల్టిట్యూడ్ టన్నల్ అంటారు దీన్ని. సో అది కూడా చూసేసి తర్వాత సాయంత్రానికి ఓల్డ్ మనాలి కేఫ్లు ఉంటాయి అక్కడ భోజనాలు బాగుంటాయి, అన్ని రకాలు దొరుకుతాయి. బట్ రెగ్యులర్గా తినే ఫుడ్ ఏం తింటాం, కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని మేము ట్రై చేసాము. సో అక్కడ వచ్చేసి కేఫ్ 1947 అని ఒకటి ఉంది, అట్లాగే జాన్సన్స్ కేఫ్ అని ఒకటి ఉంది. మేము 1947లోకి వెళ్ళాము. అక్కడేవో డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ట్రై చేసాము, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ రేట్ల గురించి వస్తే అది కూడా మన చాయిస్. ఒక మనిషికి 300 అయితే పక్కా అయింది, 300 నుంచి 500 వరకు ఫుడ్కి అయింది ఒక పూటకి. సో అది కాదు, నేను ఇంకా ఎక్కువ పెట్టుకుంటా, ఇంకా వెరైటీలు ట్రై చేస్తా తింటా అంటే అది కూడా మన చాయిస్. సో ఫుడ్కి అయితే లోట్లేదు, అంతా బాగానే ఉంది. సో సాయంత్రం మళ్ళీ రూమ్కి వచ్చేసాము, అక్కడే పడుకున్నాము. ఇంకా 4వ రోజు వచ్చేసి రోస్టింగ్ పాస్ సిస్సు అని చెప్పేసి అంటారు. సో రోటింగ్ పాస్ లేదా సిస్సు, సో ఇది ఒక ట్రిప్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ అండ్ ఫోటోగ్రఫీ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మంచు కొండల్లో మంచులో మనం ఆడుకోవడం, అక్కడ ఫోటోలు తిరగడం, సో అక్కడ ఎంజాయ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేసేసి ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు దాదాపు అక్కడే అయిపోయింది. ఆ చలి తట్టుకోగలగాలి, ముందే చెప్తున్నాను. మీరు చలి కోట్లు, మంకీ క్యాప్లు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళాలి. సో అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ మీకు నచ్చినట్టు మీరు ఎంజాయ్ చేసేసి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు వశిష్ఠ హాట్ స్ప్రింగ్స్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూడాలి, అది కూడా బాగుండిద్ది. సో అది చూసేసి మళ్ళీ రాత్రి పడుకోవడానికి మళ్ళీ రూమ్కి మళ్ళీ మనాలి వచ్చేసాను. అట్లా 4 రోజులు గడిచిపోయింది. ఈ 4 రోజుల్లో 2 రోజులు ట్రావెలింగ్ పోతే 2 రోజులు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసాము. ఇంకా 5వ రోజు వచ్చేసి లోకల్ సైట్ సీటింగ్స్ ఉంటాయి కదండి, ఏ ఊర్లో అయినా సరే. సో లోకల్ సైట్ సీటింగ్ అండ్ హెడెన్ జేమ్స్ అన్ని ఇవన్నీ ఉంటుంది. ఇవి రెండు మనం ఖచ్చితంగా చూడాల్సినవి అనమాట. సో మనకి లోకల్ సైట్ సీటింగ్స్ వచ్చేసి హిడంబా దేవి ఆలయం అంటారు.
ఇది చాలా ఫేమస్. ఇది చెక్క దేవాలయం అంటారు, ప్రసిద్ధ చెక్క దేవాలయం. అది చూసి వచ్చాము, చాలా బాగుంది టెంపుల్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మను ఆలయం అని చెప్పేసి ఐతిహాసిక స్థలం అంటారు దాన్ని. సో అక్కడ వాళ్ళు గైడ్స్ చెప్పారు మనకి. సో అది చూస్తున్నాము. అది అయిపోయిన తర్వాత నర్గర్ కాసిల్ హెరిటేజ్ ప్లేస్ ఉంటుంది. సో అది కూడా చూసుకున్నాము. సో అట్లా ఈ 3 తిరిగి చూసి ఆ టెంపుల్స్ వెళ్ళి అక్కడంతా చూసేసరికి సాయంత్రం అయిపోయింది. తర్వాత సాయంత్రం వాన్ విహార్ పార్క్ అండ్ టెబిటిన్ మార్కెట్ షాపింగ్ అవి 2 ఉంటాయి అక్కడ. సో అక్కడ పార్కులో ఎంజాయ్ చేస్తా అంటే పార్కులో ఎంజాయ్ చేయొచ్చు, లేదు నాకు షాపింగ్ కావాలంటే అక్కడ చాలా పెద్ద షాపింగ్ అంటే అక్కడ లోకల్లో దొరికే ఐటమ్స్ కానీ లేదా రకరకాల ఐటమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా షాపింగ్ ఇంట్రెస్ట్ నేను కొంటా అంటే కొనుక్కోవచ్చు, లేదు పార్కులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తా అంటే విహార్ పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా సాయంత్రం నుంచి ఈవినింగ్ నైట్ వరకు అక్కడే అయిపోయింది. సో నైట్ మళ్ళీ రూమ్కి వచ్చేసి వెళ్తూ రూమ్ దగ్గరలో ఏదో హోటల్ ఉంటే మళ్ళీ అక్కడ ఫుడ్ తినేసాము. సో హైదరాబాద్ బిర్యానీ గురించి అయితే చాలా ట్రై చేసాము, బట్ ఎక్కడ దొరకలేదు. అక్కడక్కడ ఉన్నా కూడా అంత బాగోదని చెప్పారు. సో అట్లా మనకు 5వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6వ రోజు వచ్చేసి కూలు అండ్ కసోల్ ట్రిప్ అనమాట. సో ఇది కూలు వచ్చేసి మా రూమ్ దగ్గర నుంచి మ్యాక్సిమం ఒక గంటన్నర జర్నీ పట్టింది. ఇక్కడ ఏదో ఉంటుందంటే వైట్ వాటర్ రాఫ్టింగ్ అని ఉంటుంది. సో అది ఖచ్చితంగా చేయాలి, వైట్ వాటర్ రాఫ్టింగ్ అని ఉంటుంది, అది చేయాలి. తర్వాత వచ్చేసి కసోల్, ఇది కూడా అక్కడ నుంచి ఇంకో గంట ప్రయాణం. ఇది హిమాచల్లోని మినీ ఇజ్రాయిల్ అంటారనమాట. అంటే ఇక్కడ దాదాపు అంటే ఇజ్రాయెల్ దేశం మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత దైవభక్తిగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉండిద్ది. సో అది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. అక్కడ మనకి మణికర్ణిక సాహిబ్ గురుద్వారా అండ్ హాట్ స్ప్రింగ్స్ అని ఏదో ఉంటుంది. సో ఇది ఆధ్యాత్మిక అనుభూతి, అంటే మనకి భక్తి ఉండి కొంచెం ప్రశాంతంగా గడపాలి, దేవుడు దగ్గర గడపాలి అనుకున్నప్పుడు ఇవి మనం చూడాల్సిన ప్లేస్లు అనమాట. సో ఇవన్నీ చూసుకునేసరికి మనకు 6వ రోజు కూడా సాయంత్రం అయిపోద్ది. మళ్ళీ మనం మనాలి వచ్చేస్తాము. మనాలి బెస్టా ఓల్డ్ మనాలి బెస్ట్ అంటే మీకు క్లాస్గా ఉండాలి, రిచ్గా ఉండాలంటే మనాలిలో రూమ్ సైజ్ తీసుకోండి, లేదు కొంచెం మాసైనా పర్వాలేదు తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఓల్డ్ మనాలి వెళ్ళిపోండి. ఓల్డ్ మనాలి అయితే 500 నుంచే రూములు ఉంటాయంట, బట్ మేమైతే మనాలిలోనే ఉన్నాము. సో అది మ్యాటర్. తర్వాత 7వ రోజు వచ్చేసి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టేసాము. మళ్ళీ 7వ రోజు ఉదయం మనాలి నుండి చండీగఢ్కి మళ్ళీ సేమ్ వాల్వా బస్ ఎక్కేసాము. సో 7వ రోజు సాయంత్రం అంచుమించు నైట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ చండీగఢ్ నుంచి హైదరాబాద్కి రైలు బుక్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేసరికి నాకు వచ్చేసి 8వ రోజు నైట్ అయిపోయింది. సో ఈ టోటల్ ట్రిప్లో నాకు ఎంత ఖర్చు అయింది అనేది కూడా మీకు చెప్తాను. అంటే యావరేజ్ చెప్తాను, ప్రతిదీ కాదు. నాకు ఓన్లీ రైలుకే 2 ట్రిప్లు అంటే వెళ్ళడానికి రావడానికి కలిపి 6,000 అయింది. సో ఇంకా బస్సుకి అంటే చెప్పాను కదా, చండీగఢ్ నుంచి మనాలికి బస్సుకి వెళ్ళడానికి రావడానికి నాకు 2,500 అయింది. తర్వాత హోటల్కి వచ్చేసి నేను మహా అయితే ఒక 3 డేస్ అనుకుంటా, 3 డేస్ 3 నైట్స్ అయితే హోటల్స్ ఉన్నాను, 4 డేస్ ఉన్నాను. సో నాకు హోటల్ ఖర్చు వచ్చేసి 8,000 అయింది. ఇంకా ఫుడ్ కంటే కరెక్ట్గా అయితే లెక్క పెట్టలేదు, కానీ 4,000 నుంచి 5,000 అయితే నేను చెప్తుంది నా ఒక్కడి గురించి, టోటల్ మా అందరి గురించి కదా, నా ఒక్కడికే 4,000 రూపాయలు ఫుడ్కి అయింది. సో ఇది ఒక్కరి ఖర్చు చెప్తున్నాను నేను ఇందులో చెప్పేది మొత్తం కూడా. సో అండ్ అక్కడ లోకల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి కదా, అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే మనం అరగంట జర్నీ అయినా గంట జర్నీ అయినా మళ్ళీ అక్కడ ఏదో క్యాబ్ ఏదో పట్టుకుని వెళ్ళాలి కదా. సో అలా తిరగడానికి ఆ యాక్టివిటీస్ అయితే నేను అన్నీ ఆడలేదు, నాకు కొంచెం భయం ఎక్కువ. సో ఏవో సింపుల్గా కొన్ని ఆడుకున్నాను. సో మొత్తం అవన్నీ లోకల్ ట్రావెలింగ్ యాక్టివిటీస్ అన్నీ కలిపి అది ఒక 6,000 అయింది. సో మీరు టోటల్గా లెక్క పెట్టుకుంటే ఇంచుమించు 28,000 ఖర్చు అయింది నాకు. ఈ 28,000 కాకుండా ఇంకా చిల్లాచిత్తగా ఎలాగో 2-3 ఉంటాయి. మరి టీలు అయినాయి, డ్రింకులు అయినాయి, వాటర్ అయినాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మరి వాటర్ బాటిల్లే రోజుకి 5-6 బాటిల్ అంటే అదో ఒక 150 రూపాయలు. సో కాఫీలు టీలు, ఒక కాఫీ 40 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది, 20 రూపాయలు. సో అవన్నీ లెక్కేసుకుంటే ఒక 2,000. సో మొత్తానికి ఒక 30,000 అయింది నాకు. సో ఈ 30,000 బడ్జెట్లో నేను చాలా సింపుల్గా వెళ్ళి వచ్చేసాను, బట్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అక్కడ లోకల్గా కూడా మనకి బైకులు కూడా ఇస్తారు రెంట్కి. సో ఈ బస్సులు ఈ క్యాబ్లు వద్దని కూడా మనం బైకులు తీసుకుని బైకుల మీద కూడా మనం తిరగచ్చు. ఇచ్చేవాడిని బట్టి ఆ ఉన్న ఫ్రాంచైజీని బట్టి ఉంది. కొంతమంది 600-700 ఇస్తున్నారు, కొంతమంది 1,000 రూపాయలు తీసుకుంటున్నారు, కొంతమంది 400 తీసుకుంటున్నారు. మనం ఎన్ని రోజులు తీసుకుంటాం, ఎంత టైం తీసుకుంటాం అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ రేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో అదేంటి మ్యాటర్.
సో హైదరాబాద్ నుంచి వెళ్తే నాకు 30,000 అయింది. ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ఏరియా నుంచి వెళ్ళినా కూడా మ్యాక్సిమం ఇంతే అవుతుంది, ఎందుకంటే అయితే ఎక్కువ అయితే ఖర్చు అవ్వదు, ఒక 2,000 అటు ఇటు. సో హ్యాపీగా ఇప్పుడు చాలా మంచి సీజన్ అక్కడికి వెళ్ళడానికి, మార్చి నుంచి జూన్ వరకు చాలా మంచి సీజన్. సో ఈ టైంలో మీరు వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్లు ఉండి హోటల్ పేర్లు కానీ లేకపోతే ఏరియాకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. సో హ్యాపీగా ఈ సమ్మర్లో మీరు ప్లాన్ చేసుకుని మనాలి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అడ్వెంచర్ స్పోర్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా పారాగ్లైడింగ్ చెయ్యండి, అండ్ జర్పింగ్ అండ్ హెవీ రైడ్స్ ఉన్నాయి కదా అవి కూడా చేయండి. రోప్వే రోడ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళండి. ఇంకొన్ని ఉన్నాయి, అవి ఓన్లీ చలికాలంలో మాత్రం ఉంటాయంట. రోస్టింగ్ ఫాల్స్లో స్కైకింగ్, స్నో బోర్డింగ్ ఇవన్నీ చలికాలంలోనే ఉంటాయంట, అవి మేము మిస్ అయ్యాము. అండ్ మౌంటైన్ బ్రేకింగ్ అండ్ ట్రెక్కింగ్, అమ్స్టా ఫాస్, బీర్ ఫీలింగ్స్ అని, అండ్ గ్రూప్ లెగ్ స్టెక్స్ అని ఇట్లా కొన్ని ఉంటాయి, అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఇంకా బియాస్ నదిలో రివర్ రాఫ్టింగ్ అంటే కూలు అని చెప్పాను, కూలీ సమీపంలో ఉంటుంది అది. అలాగే రాక్ క్లైంబింగ్ అండ్ రెస్లింగ్ అండ్ సోలాంగ్ వ్యాలీ మరియు జత్నవేక్, ఇవన్నీ కూడా జత్నవేక్ వద్ద ఉంటాయి. సో అలాగే మనం నేచర్కి సంబంధించి చెప్పుకోవాలనుకుంటే హిమాలయాలలో సూర్యోదయం చూడడం అనేది ఒక అదృష్టం. అంటే సన్ రైజ్ అండ్ సన్సెట్, సాయంత్రం వచ్చేసి సన్సెట్, మార్నింగ్ సన్ రైజ్, ఇది ఖచ్చితంగా చూడండి. మార్నింగ్ 5ంటికి లేస్తారో 6ంటికి లేస్తారో వెళ్ళి ఖచ్చితంగా అది చూడండి. అలాగే మనకి వన విహార్ పార్క్ అని ఉండిద్ది, అక్కడ ప్రశాంతంగా నది ఒడ్డున కూర్చుంటే చాలా హాయిగా ఉంది. సో అది కూడా మర్చిపోకండి. అలాగే వశిష్ట హాట్ స్ప్రింగ్స్ అని ఉంటుంది, ఇక్కడ ఏంటంటే మనకి సహజమైన వేడి నీటి ఓటలో, అంటే అక్కడ ఉంటుంది కదా ఒక రివర్ ఉంటుంది కదా, ఆ రివర్లో మనకు హాట్ వాటర్ వచ్చింది. సో ఆ హాట్ వాటర్లో స్నానం చేస్తే అసలు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ మామూలుగా ఉండదు. సో అది కూడా చెయ్యండి. అండ్ ఓల్డ్ మనాలిలో కేఫ్లు అండ్ నేచర్ వాక్, పర్వతాల నడుమ కొండల మధ్యన మనం కూర్చుని ఫ్రెష్ బుకింగ్ కాఫీ అంటే అక్కడ ఫ్రెష్ బ్రూయింగ్ కాఫీ అది తాగుతూ ఉంటే ఆ ఫీల్ ఉంది, ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్, ఇంకా చెప్పలేను నేను. సో అది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చెక్కతో నిర్మించిన 500 సంవత్సరాల నాటి గుడి అంటది. సో ఆ గుడి చూడండి ఖచ్చితంగా. అది ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, ఐ మీన్ బట్టలు కానీ హస్తకళలు, జ్యువెలరీ, అంటే అక్కడ లోకల్గా తయారు చేసేవి, ఓవెల్ ఇవన్నీ కూడా మీరు కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు. అది మ్యాటర్. ఇది మాత్రం ఖచ్చితంగా ఇవి నేను చెప్పేది చాలా నార్మల్, ఇవన్నీ కూడా ఎవరైనా చేయొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసి వస్తేనే మనకు ఒక కిక్ వస్తుంది, బట్ ఇవన్నీ చేయడం మాత్రం మర్చిపోకండి.